రాణా గారు ఇక్కడ 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 ఇటు సైడ్. హాయ్ అండి. హాయ్, ఫైన్. రాణా గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే కనుక సనాతన ధర్మం మీద చాలా హ్యూజ్ లెవెల్లో ఆయన చాలా ప్లాన్ చేస్తున్నారు. బట్ ఈ మూవీలో అంటే కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ చూస్తే కనుక దేవుడు అనేది మన క్రియేషనే అనేది ఒకటి కనిపిస్తుంది. అది నమ్మకం తప్ప దేవుడు ఉన్నాడా లేదా అనేది చెప్పలేమని. సో ఇది చాలా కాంట్రాస్ట్గా ఉంది. సో మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు ఈ మూవీని? అరే అసలు ఒక మంచి అసలు ఈ సినిమాకి ఇలాంటి క్వశ్చన్ అడుగుతారని అసలు నేను ఊహించలేదు. అరే సో అసలు ఆ బాంబే మీడియాని తొక్కేశారు మేడం వన్ షాట్లో. ప్రవీణ గారు. సో వన్ ఇస్ అంటే నాట్ అబౌట్ బిగర్ డిబేట్స్, బట్ అంటే నాకు ఒక నచ్చిన బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో బిలీఫ్ ఇస్ సచ్ అ సింపుల్ థింగ్ అండ్ నమ్మకం అనేది సచ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ సమ్టైమ్స్ మీరు ఒక నిజాన్ని నమ్మించిన తర్వాత యూ కాంట్ అన్డూ దట్. ఐ థింక్ దట్ ఈస్ అ బిగర్ థీమ్ దట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. సో వాట్ ఎవర్ ది అదర్స్ పిక్ ఫ్రమ్ ఇట్ దే కెన్ పిక్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ప్రవీణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి, చాలా బాగా చేశారు ఫస్ట్ మూవీ. అంటే ఈ మూవీ కాన్సెప్ట్ ఎట్లా చేయాలనిపించింది? అంటే ఇందులో కూడా ఒక రిస్క్ అనేది కూడా ఉంది కదా? కంచరపాలెంలో కూడా రిస్క్ ఉంది. సో నెక్స్ట్ మూవీస్ కూడా రిస్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నెక్స్ట్ మూవీస్ ఆల్సో విల్ మేక్ యాజ్ రిస్క్. యా, రిస్క్ లేకపోతే రివార్డ్ ఎక్కడ ఉంటుంది? వావ్, గ్రేట్. మొన్న గద్దర్ అవార్డ్ కూడా వచ్చింది. యా, దట్ ఇస్ దట్స్ రియలీ స్పెషల్. ఎందుకంటే మీకు అందరికి తెలుసు కేర్ ఆఫ్ కంచరపాలెం నేషనల్ అవార్డ్కి యాక్సెప్టెన్స్ లేదు. సో ఐ థాట్ ఇట్ వాస్ వెరీ కార్మిక్. ఇది ఎంతమంది తెలుసో లేదో, ఇట్ కుడెంట్ గెట్ టు ద నేషనల్ అవార్డ్స్ బికాస్ ప్రవీణ వాజ్ నాట్ అన్ ఇండియన్ నేషనల్ ఆరిజిన్ దట్ at that. So but enough love from Telugu people made her make another film. Thank you so much. So keep supporting her and let's see Praveena make some awesome movies. Yeah. ప్రవీణ గారు ఎక్కడ? yes. యాక్చువల్లీ దేవుడు అనేది నిజమా అబద్ధమా అని కాదు, అదొక నమ్మకం. చాలా మంచి పాయింట్ పట్టుకుని సినిమా తీశారు. బట్ వన్ థింగ్ నాకు అంటే ఐ విల్ ట్రై టు అవాయిడ్ స్పాయిలర్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఐ హోప్ సో. బెనర్జీ గారి క్యారెక్టర్ ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వి ఫీల్ లైక్ ఆయన కరెక్ట్ కదా, మొత్తం వీళ్ళందరూ పిచ్చోళ్ళు, ఆయన ఒక్కడే కరెక్ట్ అనిపిస్తుంది. లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన పిచ్చోడిని చేసి మిగతా వాళ్ళు అందరూ కరెక్ట్ అన్నట్టు ఒక కంక్లూజన్ ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ ఐడియా యాజ్ ఎ రైటర్, యాజ్ ఎ డైరెక్టర్గా వాట్ ఈస్ దిస్ ఐడియా? యాక్చువల్లీ నేను ఈ సినిమా చాలా కేర్ఫుల్గా బోత్ సైడ్స్ చూపించాను. ఐ కెప్ట్ ఇట్ న్యూట్రల్. ఓకే, ప్రాక్టికల్గా నేను బోత్ సైంటిస్ట్ని అండ్ ఐ మీన్ యాజ్ అ ఫ్యామిలీ వర్ హిందూ, రైట్? ది గుడ్ యూనో మనకి న్యాచురల్గా ఇంట్లో పూజలు చేస్తాము, టెంపుల్స్కి వెళ్తాము. సో ఐ కెప్ట్ ఇట్ వెరీ న్యూట్రల్. నాకు రెండు నమ్ముతాను. దానికన్నా ఐ డోంట్ నో హౌ ఎల్స్ టు ఎక్స్ప్లెయిన్. I'm not going into what is right, what is wrong. No, but that's what I'm saying. So రెడ్డి గారి క్యారెక్టరు ఆయన చెప్పేది కూడా చాలా నిజం. ఆయనకి ఫైనల్గా ఆయన మీరు సినిమా మళ్ళీ ఒకసారి చూస్తే అందరు క్యారెక్టర్స్ గ్రే క్యారెక్టర్స్, అందరు క్యారెక్టర్స్ ఆపర్చునిస్ట్, బట్ అందరికీ ఒక ఆర్క్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. రెడ్డి గారు ఒక్కరే ఇన్ మై ఒపీనియన్ ఒక మారల్ బౌండరీ క్రాస్ చేస్తారు. ఆయనకే ఆ పనిష్మెంట్. నైస్ అండి. రానా గారు, ఇందాక మీ స్పీచ్లో స్టార్టింగ్లో చెప్పారు హానెస్ట్గా ప్రమోషన్స్ చేస్తున్నాం ఈ సినిమాకి అని చెప్పి, అండ్ ఆ ఎండ్లో కూడా ఇలా మారాలి అన్నట్టు ఏదో చెప్పారు. వాట్ వాజ్ దట్ ఐడియా? అంటే హానెస్ట్ ప్రమోషన్స్ అంటే వాట్ ఈస్ దిస్ న్యూ డెఫినేషన్ ఫ్రమ్ రానా? అంటే నో అండి, నార్మలీ ప్రమోషన్స్లో యాజ్ అ కాన్సెప్ట్ ఏం చేస్తామంటే సినిమాలో ఉన్న కొన్ని చిన్న చిన్న పార్ట్స్ తీసుకుని దాన్ని మ్యాక్సిమం వైరల్ చేసి మీ అందరి దగ్గర మ్యాక్సిమం హైప్ పొంది అలా బయటకు వదిలేద్దాం ఫ్రెష్ వేడి దోశలాగా, సినిమా ఎవరు చూడకుండా ఈజ్ వాట్ ద యూజువల్ ఐడియా ఆఫ్ హౌ వీ ప్రమోట్ ఫిల్మ్స్. బట్ ఐ థాట్ దిస్ వీ షుడ్ ఫ్లిప్ అరౌండ్. అండ్ చాలాసార్లు ఏమవుతుందంటే ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కానీ మీతో మాట్లాడేటప్పుడు కానీ మీరు సినిమా చూస్తుండ్రు, ఏదో ఒక అజంప్షన్తో మాట్లాడుతూ ఉంటాం, అండ్ సమ్వేర్ ద ప్రెస్ మీట్ డజంట్ ఫీల్ ఫుల్ఫిల్డ్ ఇన్ సమ్ మేనర్. సో ఐ థాట్ దిస్ ఇస్ అ గుడ్ వే టు స్టార్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఓకే, అండ్ ఒక కొత్త చిన్న సినిమాలు చేసి స్పిరిట్నో లేకపోతే సురేష్ ప్రొడక్షన్స్నో అప్రోచ్ అయితే అసలు వాట్ ఈస్ దట్ రానా బ్రింగ్స్ టు ద టేబుల్ అంటే? సి వన్ ఈజ్ ఎక్సెప్ట్ మనకి బికాస్ ఆఫ్ ద వే ద ఇండస్ట్రీ ఈస్ బిల్ట్, మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్కి తప్పితే ఒక ఆల్టర్నేటివ్ స్టోరీ టెల్లింగ్కి వీ డోంట్ హ్యావ్ అ ఫార్మాట్, ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ అనేది లేదు. కానీ అదే ఒక కమర్షియల్ సినిమా, ఒక హీరోతో వచ్చే సినిమాకి వెరీ ఈజీ పాత్స్ ఆర్ లేడ్.
కానీ మీరు గ్లోబల్గా చూసుకుంటే ఆర్ట్ హౌస్ సినిమా ఆర్ ఇండిపెండెంట్ సినిమాకి ఒక సెపరేట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటుంది. See, from the time we started Kanjarpalam till now, I would have done about 6 or 7 films. All of them were successful. And I think this is enough proof that there is an audience there. కానీ ఆ ఆడియన్స్కి తీసుకెళ్లే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే యూ కాంట్ కమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ బిగ్ ఫిల్మ్ రిలీజెస్. యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు హోల్డ్ దట్ ఫిల్మ్ ఫర్ సమ్ టైమ్. యూ విల్ హ్యావ్ టు మార్కెట్ టు ద రైట్ సైడ్ ఆఫ్ సర్కిల్. సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ దిస్ సినిమా. ఐ థింక్ ఇలాగా ఐ థింక్ ఇఫ్ 1 or 2 more years if we do this will become as normal as commercial films is what I hope. అంటే ఇండిపెండెంట్ సినిమాని రానా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కాకుండా యాక్టర్గా కూడా, ఇన్ఫ్యాక్ట్ రానా కానీ ఆల్ అదర్ యాక్టర్స్ కానీ చేస్తేనే బెటర్ మెయిన్ స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉందేమో. లేదండి, నేను చేస్తుంటే తిడుతున్నారండి, చూడలేదు. అందుకే వేరే వాళ్ళు చేసే చూపిస్తున్నాం మీ అందరికి. సో నేను ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ చేస్తూ ఇండిపెండెంట్ అందరికి చూపిస్తున్నాం మీకు. కంక్లూడింగ్ ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి అది ఎప్పుడు మొదలెడతారో ఏంటనేది చెప్పేస్తే విల్ కంక్లూడ్. చెప్పండి. అదే మీకు ఇష్టపడే వాళ్ళని అసలు యాక్టర్ గా రానా మళ్ళీ ఎప్పుడు కెమెరా ఫేస్ చేస్తాడు. October I start something very very fun and unique and we'll all sit for that very separately. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రవీణ గారు ఇక్కడ. హాయ్ అండి. హాయ్ అండి. అంటే ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒక రియాలిటీ అప్రోచ్ ఉంది. ఎక్కడ కూడా క్యారెక్టర్స్ అన్నీ ట్రూత్ఫుల్గా ఉన్నాయి. అంటే చాలా సిన్సియర్గా రాసినట్టున్నారు. ఎక్కడా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా ఆ క్యారెక్టర్స్లోకి మేము జంప్ అయిపోయాం. ఒక 10-15 మినిట్స్లో క్యారెక్టర్ని ఫాలో అవటం స్టార్ట్ చేస్తాం. సెకండ్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం మీరు చెప్పాలనుకున్న పాయింట్ని అండర్ కరెంట్గా చెప్తూనే ఉన్నారు. 2 sides కూడా, రైటర్గా అండ్ డైరెక్టర్గా. ఫస్ట్ అటెంప్ట్ అయినా క్యారెక్టరైజేషన్స్ని పట్టుకోవడంలో ఒక మెచ్యూరిటీ కనిపించింది మీలో. కంగ్రాచులేషన్స్ దానికి. సో మీ ఐడియాలజీ ఏంటండి? అంటే ఇలా న్యాచురల్గా అప్రోచ్ ఉన్న సినిమాల వైపుకి వెళ్తారా, లేకపోతే ఇంకా కొత్త రకమైన సినిమా చూడొచ్చా మీ దగ్గర నుంచి? ఎందుకంటే కంచరబలం కానీ కొత్తపల్లి ఒకప్పుడు కానీ టోన్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఒకేలాగా ఉంటాయి. సో ఈ టోన్ ఏమన్నా మార్చే ఉద్దేశం ఉందా, లేకపోతే ఇలాగే కంటిన్యూ చేస్తారు? అంటే ఐ థింక్ నా ఫిల్మేకింగ్ స్టైల్ as much as possible ఒక ఫ్యాంటసీ subject like maybe Harry Potter or a Bahubali, which is completely a fantasy, a fictional world of fictional characters. So appur tappa if I'm trying to tell a story in a real setting, ఆ సెట్టింగ్ని రీసెర్చ్ చేసి దాన్ని ఎంత ఆథెంటిక్గా నేను చెప్పగలను నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఐ డోంట్ నో, నాకు అట్లాంటి ఫిల్మ్ మేకింగ్ ఇష్టం. నాకు అలాంటప్పుడు మీరు చెప్పినట్టే క్యారెక్టర్స్తో రిలేట్ అవుతాను. వాళ్ళ వరల్డ్ నాకు అర్థమవుతుంది. సో వాళ్ళ వరల్డ్ నేను మీకు కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళ మోటివేషన్స్, బాధలు, కష్టాలు, ఆబ్స్టికల్స్, ప్రేమలు మీకు కమ్యూనికేట్ చేయాలంటే అది నేను ఎంతైనా ఆథెంటిక్గా చేయాలి అని అనుకుంటున్నాను. అలా అని నేను ఇక విలేజ్లో నుంచి బయటకు వస్తాను. సో దట్ ఐమ్ గోయింగ్ టు టెల్ యూ. సో ఇంకొక ఛాన్స్ వస్తే సినిమా తీస్తానికి ఐ డూ వాంట్. మీరే ప్రొడ్యూసర్ కదా, అంటే మీరు ఈ సినిమాని సక్సెస్ చేస్తే తప్పకుండా చేస్తాను. సో ఎంతైనా నేను కార్డియాలజిస్ట్ కాబట్టి కొంచెం కష్టం. అండ్ సో నాకు ముందు ఇంకొక ఛాన్స్ వస్తే యాజ్ ఐ సెడ్ ఐ వాంట్ టు టెల్ అన్ ఆథెంటిక్ రియలిస్టిక్ యాక్షన్ ఫిల్మ్. సో మనోజ్ సార్, మీరు అంటే ఇందులో కొత్త వాళ్ళు సీనియర్స్ ఉన్నారు. కొత్త వాళ్ళతో చేసేటప్పుడు సీనియర్గా కనిపించారు, సీనియర్స్తో చేసేటప్పుడు వాళ్ళకి సమానంగా కనిపించారు. సో మీకు అంటే ఆ ఈజ్ కనిపించింది మాకు ఫస్ట్ నుంచి. మీ క్యారెక్టర్తో ట్రావెల్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే కొత్త ఆర్టిస్ట్తో ట్రావెల్ స్టార్ట్ అవడానికి కొంత టైం పట్టిద్ది. నా తెలిసి మీరు చాలా తక్కువ టైం తీసుకున్నారు స్క్రీన్లో మిమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి. ఎలా అనిపించింది? అంటే ఈ జర్నీ గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు మేము స్క్రీన్ మీద చూసినప్పుడు మేము బాగా ఎంజాయ్ చేస్తాం రామకృష్ణ క్యారెక్టర్ని. అసలు 6 కొట్టేశారు అనిపించింది. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ అండి. అది చాలా పెద్ద కాంప్లిమెంట్ నాకు. మొట్టమొదటిగా మన యాక్టర్స్ ఎవరైతే సీనియర్ యాక్టర్లు ఉన్నారో, రవీంద్ర విజయ్ గారు కానీ, బెనర్జీ గారు కానీ, మీరు సీనియర్ అనే నేను భావిస్తాను, మా అప్పన్న గారు. వీళ్ళ స్టైల్ ఏదైతే ఉంటుందో అండి, అది ఎవరం పసిగట్టలేమండి. దాంట్లో ఒక రియలిజం అనేది ఒకటి నాకు కనిపించింది. వాళ్ళతో సెట్లో ఉండి వాళ్ళతో సీన్లోకి వెళ్ళేటప్పటికి నాకు ఎక్కడ మధ్యలో ఒక ట్రాన్సిషన్ ఏం కనిపించేది కాదు. వాళ్ళతో ఆఫ్ సెట్లో ఎలా మాట్లాడుతున్నాం, స్క్రీన్ మీద కూడా అలాగే మాట్లాడేవాళ్ళం. సో అక్కడ రోలింగ్ అవుతూ ఉండేది, మేము అలా జస్ట్ మాట్లాడుతూ ఉండేవాళ్ళం, కాకపోతే డైలాగులు చెప్తూ ఉండేవాళ్ళం ఆ క్యారెక్టర్ల ద్వారా. సో అది అలాంటి స్పేస్ మాకు ఇచ్చినందుకు మా ప్రవీణ గారిని,
మొత్తం మిగిలిన టీంని కానీ నేను నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అంతేనండి. ప్రవీణ గారు. Yeah. Yeah. Where? Here అండి. Where's here? Oh, okay. Yeah. ఇండియాలో మనం దేవుణ్ణి ఎంత ఎక్కువగా నమ్ముతామో బాబాలను కూడా అంత ఎక్కువగా నమ్ముతాము. సో ఈ సినిమా కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉందా రియల్ ఇన్సిడెంట్స్ మీద? నిజంగా చెప్పాలంటే ఆ దేవుడు అనే కాన్సెప్ట్ కాదు ఈ కథ నాకు ఇంట్రెస్ట్గా అనిపించింది. నిజంగా చెప్పాలంటే నేను ఎంతైనా మీరు ఏమనుకున్నా నేను కమర్షియల్ డైరెక్టర్నే. నాకు కమర్షియల్ సినిమాలే ఇష్టం. అంటే కమర్షియల్ అంటే ఆడియన్స్కి ఇష్టమైంది, ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్ సినిమా. ఇట్లా ప్రీచి సోషల్ కాన్సెప్ట్స్, ఆర్ట్ హౌస్ ఫిల్మ్స్ అని అది కాదు. ఎందుకంటే నేను కూడా మన పెద్ద కమర్షియల్ సినిమా ఎస్పెషలీ రాఘవేంద్రరావు గారి సినిమాలను చూసి పెరిగిందాన్ని. అంటే నా రీసోర్సెస్ వలన ఇట్స్ సమ్ వే వన్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఇస్ బికాస్ ఆఫ్ సర్టన్ ఐఎమ్ లెర్నింగ్. సో ఇది దేవుడని కాన్సెప్ట్ మీద కాదు. నాకు మెయిన్ అట్రాక్టివ్ పాయింట్ రామకృష్ణ బాధ. రామకృష్ణ అప్పన్న బాబా అని క్రియేట్ చేశారు. సో రామకృష్ణ బాధ అండ్ ఆయన ఎంత కొంచెం టేక్ ఇట్ లైట్గా తీసుకుంటాడు. అది ఇంకా వర్స్ అవుతుంది, నేర్చుకోడు. ఇట్లాంటి లైక్ నేను ఒక పదం వాడాను, బట్ ఐ డోంట్ నో, ఎవ్రీబడి కీప్స్ టేకింగ్ ఇట్ ద రాంగ్ వే. హీస్ లైక్ అ చార్మింగ్ రోగ్, ఒక చిల్లర వెధవ. ఇది ఎవరన్నా ప్రేమించిన అమ్మాయిని రికార్డింగ్ డాన్స్ స్టేజ్ మీద పెడతారా? ఎంత ఫ్రెండ్స్ అన్న చెప్పినా, లైక్ రైట్. అండ్ ఒక పందెంలో ఎవరైనా గెలుస్తారా అమ్మాయిని? కమాన్, దోస్ ఆర్ రాంగ్ యాక్షన్స్. సో రామకృష్ణ బాధ ఆయన కొంచెం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఆ గడ్డివాము, ఆ రికార్డింగ్ డాన్స్, ఇవన్నీ మనకి నచ్చిన ఎలిమెంట్స్ కాబట్టి నాకు అది నచ్చింది. సో నేను దాని మీదే ఫోకస్ చేశాను. ఇదంతా అప్పన్న బాబా, అప్పన్న గుడి, ఇదంతా సెకండరీ ఎఫెక్ట్. మనం రేపు ఏ వీధిలోకి వెళ్ళినా ఒక లైక్ ఏదో నమ్మకం ఉందో ఒకటి కనిపిస్తుంది. అది మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచిస్తే దీని వెనక ఏమైనా రామకృష్ణ కథ ఉందా అని ఆలోచిస్తే నా జాబ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. ప్రవీణ గారు. సో యాక్చువల్లీ సార్ ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు చూడండి, నేను కూడా అంత ఇంటెలిజెంట్గా అడిగాను, నేను ఫీల్ అయ్యాను. మీకు బాగా చెప్పారు. నాకేం చెప్పారు తెలుసా? అంటే ఒక ఊర్లో గడ్డివాము, రికార్డింగ్ డాన్స్ ఉండేసరికి ఈ కథ చెప్పాలని నేను డిసైడ్ అయ్యాను అంది. అరే ఓహో, నువ్వు ఇలా ఆలోచించావా, ఓకే, వెరీ గుడ్ అని చెప్పొచ్చింది. సో నాకు అది ఫస్ట్ వచ్చిన ఆన్సర్ అదండి. సో అది చెప్పాలనుకున్నా ఈరోజు. రానా గారు హియర్. రానా గారు, కొందరు మంచి సినిమాలు తీస్తారు, కొందరు డబ్బులు వచ్చిన సినిమాలు తీస్తారు, కానీ మీరు అవార్డు విన్నింగ్ ఫిలిమ్సే తీస్తున్నారు ప్రీవియస్గా. సో అన్నిటికీ డబ్బులు వస్తున్నాయి చూసావా? అంటే మార్కెట్లో ఒక నేమ్ అయితే క్రియేట్ అయింది, ఒక బ్రాండ్. అంటే రానా గారు టేకప్ చేశారంటే అందులో ఏదో ఒక విషయం ఉంది అని. అండ్ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఆ రెండు సినిమాల కంటే ఈ సినిమా ఇంకా బాగా నచ్చింది. చాలా న్యాచురల్గా రూట్స్లో ఎలా అయితే జుత్తులు పట్టుకొని కొట్టుకుంటారో అది కరెక్ట్గా పోర్ట్రే చేశారు. సో ఈ ప్రాజెక్ట్ మీరు టేకప్ చేయడానికి రీజన్స్ ఏంటి? అదేనంటే మీరు అన్నదండి, లైక్ నాకు ఫస్ట్ ఆనెస్ట్ పీపుల్ అంటే మామూలుగా మనం లైఫ్లో చూసిన వాళ్ళని చాలా రేర్గా స్క్రీన్లో చూస్తూ ఉంటాం. అండ్ నాకు మా ఊరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు అనిపిస్తూ ఉంటారు, అరే ఇతను ఇలాంటి ఒక క్యారెక్టర్ సినిమాలో ఉంటే చాలా పెక్యులర్గా ఉంటుందని. అండ్ నాకు తెలిసి అలా నా లైఫ్లో అనిపించిన క్యారెక్టర్స్ అందరూ ఈ సినిమాలో చూశాను నేను. సో ఐ థాట్ దట్ వాజ్ సచ్ అ ఎండ్యూరింగ్ థింగ్ ఫర్ అ ఫిల్మ్ టు హ్యావ్. అండ్ నాకు నిజంగా ఆ బిలీఫ్ అనే కాన్సెప్ట్ మీద కూడా ఐ రియలీ లైక్ హౌ షీ వీవ్ ది స్టోరీ. అండ్ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో తెలిసిపోద్ది అంటే లైట్స్ కానివ్వండి, ఆ ప్యారలైట్ చాలా వరకు టెక్నికల్గా ఇదొక సినిమా అంటే నాన్ ఫిక్షనల్ అని తెలిసిపోద్ది, సారీ ఫిక్షనల్ అని తెలిసిపోద్ది. సో ఈ సినిమా చూసిన తర్వాత చాలా రా అండ్ రస్టిక్గా మేకింగ్ స్టైల్ ఉంది. దానికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాక్ట్లీ ఫర్ దట్ రీజన్. సో ఇట్ డజంట్ లుక్ ఫిక్షనల్. తెలుగులో అది ఆ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అంతే కదా. ఇది ఒక లైక్ స్పెక్టికల్ కాదు. ఇది లైక్ ఆ విలేజ్లో మీరు ఉండాలి, ఆ వింటేజ్ ఫీలింగ్ కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళతో మీరు ట్రావెల్ చేయాలి అని ఐడియాతోనే అలా తీసింది. సో నేను ఎప్పుడు ఐ డోంట్ థింక్ నా స్టైల్ ఎప్పుడు ఒక స్పెక్టికల్ లాగా ఉండదు అనుకుంటాను. ఒకవేళ అలా చేస్తే దేర్స్ అ రీజన్. ఆ స్టోరీకి ఆ విజువల్ స్టైల్ అవసరం. లైక్ వాట్స్ అ గుడ్ ఎగ్జాంపుల్ మీకు, like I could only have a English cinema example, but something like The Great Gatsby or Moulin Rouge. I spectacles, The Greatest Showman on Earth. Those are spectacles. Ante oka theater ki elli obviously fictional ga untadi. So attanti story chepte alanti style.
గ్రాండ్ ఫాదర్స్ వీళ్ళంతా ఒక మాట చెప్తుండే బతికున్నప్పుడు మూర్ఖులు చచ్చాక దేవుళ్ళు అవుతారని. సో ఫస్ట్ టైం అది చూశాను రవీంద్ర విజయ్ గారి క్యారెక్టర్లో. సో ఆడియన్స్ కూడా అదే షాక్లో ఉంటారు. బేసిక్గా సెకండ్ హాఫ్లో అంటే రివీల్ చేయకూడదు, చాలా సీన్లకి చాలా ఎక్సైట్ అయ్యాను. సో రవీంద్ర విజయ్ గారు ఈ క్యారెక్టర్ని మీరు చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? అండ్ మీరు ఏవైతే ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారో, క్యాస్ట్ చేస్తున్నారో మిమ్మల్ని, సో ఆ ఫిలిమ్స్ అన్నీ హిట్లు అవుతున్నాయి. సో ఇది కూడా అలాగే. ఓకే, హోప్ దట్ బికమ్స్ ట్రూ అండ్ ద ట్రూత్ కంటిన్యూస్. సో కథ నచ్చింది అండ్ ఆవిడ ఆఫర్ చేశారు, నేను తీసుకున్నా అంతే. ఇంకేముంది? సో రానా సార్, ప్రవీణ గారు రానా సార్, మీరు సినిమాటోగ్రఫర్ని యూఎస్ నుంచి తీసుకొచ్చారు. ఎప్పుడైనా ఆయనతో చేసిన తర్వాత ఇక్కడ ఇండియన్ నేటివ్ సినిమాటోగ్రఫర్తో చేస్తే బాగుండేది అనిపించిందా? ఎవరైనా సినిమా చూసిన వాళ్ళు ఎవరన్నా అన్నారా మాట? నాకు అర్థం కాలేదండి. సినిమాటోగ్రఫర్ని అక్కడ నుంచి తీసుకొచ్చారు, ఇక్కడ వాళ్ళైతే ఇంకా బాగా చేసేవాళ్ళు ఏమో అని ఎవరన్నా అన్నారా? ఎవరు అనలేదే. యా, అంటే ఫ్రేమ్స్ డన్. రానా సార్, సార్ సార్ ఇక్కడ సార్ రానా గారు. సో ప్రవీణ గారితో మీది సెకండ్ కొలాబరేషన్ ఇది. సో మీ ఇద్దరి కాంబినేషన్స్లో అంటే ఆవిడ డైరెక్షన్, మీరు ఇలాంటి సినిమాలో మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే పొద్దున్న ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు రానాతో చేస్తే ఏమైనా క్రేజీగా చేయాలి, ఇంకా క్రేజీగా చేయాలి డైరెక్షన్ అని అన్నారు. సో మీరేం చెప్తారు? వెళ్ళి ఒక 6 months కార్డియాలజీ చేసి వచ్చిన తర్వాత ఒక క్రేజీ కథ వస్తుంది నాకు తెలిసి ఖచ్చితంగా. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ డే. సో కమ్ బ్యాక్ క్విక్లీ, ఐఎమ్ వెయిటింగ్. ఇందాక మీరు మాట్లాడుతూ అండ్ సినిమా రిలీజ్కి ముందు చూపిస్తే సో మీడియాకి నాకు కూడా మంచి కాన్వో అవుతుంది కదా అన్నారు. సో బేసిక్గా మేము ఎక్కడో విన్నాం, రామానాయుడు గారు కూడా ఆయన సినిమాలు ఒక ఊరిలో రిలీజ్కి 2-3 రోజులు ముందు వేసి అక్కడ జనాల రియాక్షన్ చూసిన తర్వాత దాంట్లో ఏమన్నా సీన్లు కట్ చేయాలా ఉంచాలా అన్న దాన్ని బట్టి రిలీజ్ చేస్తానన్నారు. సో ఇక నుంచి మీరు ప్రజెంట్ చేసే సినిమాల విషయంలో కూడా ఆ టైపే ఫాలో అవుతూ ఉంటారా? వెల్, ఐ హోప్ టు అండి. ఎందుకంటే అంటే నాకేంటంటే సినిమా అనేది ఎక్కువ మంది చూస్తే ఇట్స్ జస్ట్ ఈజియర్, బికాజ్ ఫైనలీ ఏంటి ఒక ఒపీనియన్స్ కోసమే చూస్తున్నాం, ఒక థియేటర్ ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తూ ఉంటాం, లేకపోతే ఇది ఇంత పెద్ద హాల్లో ఖాళీగా మేమే చూస్తూ ఉంటాం సినిమాని. సో ఐ ఆల్వేస్ లైక్ దట్. బట్ కొన్నిసార్లు సినిమా రిలీజ్ డేట్కి ఆ సినిమా అవ్వక వాటెవర్ దిల్ బి డిఫరెంట్ ఇష్యూస్. బట్ ఐ హోప్ దిస్ బికమ్స్ అ రెగ్యులర్ ప్రాసెస్ ఫర్ మీ. బెనర్జీ గారు సార్, ఇక్కడ దిస్ వే, ఇక్కడ. యా, హాయ్ సార్. సార్ ఆఫ్టర్ వెరీ చాలా గ్యాప్ తర్వాత మీరు ఫుల్ లెంత్ కనిపించడం చాలా హ్యాపీగా అనిపించింది సార్. అండ్ ఖచ్చితంగా మీ క్యారెక్టర్తో ఊర్లో ఉన్నటువంటి పెద్దలు ఎలా ఉంటారో యాస్టీస్ వాళ్ళని అలా దింపేశారనమాట. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. అసలు క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు మీకు బాగా అనిపించింది ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. ఊర్లో పెద్ద మనిషి వేషాలు బాగుందన్నారు. నాకన్నా ముందు చాలామంది చాలా బాగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా చూసి కొంత నేర్చుకుని ఉంటాను నేను. అండ్ ఈ సినిమాకి వచ్చిన ధరకి బేసిక్గా చెప్తున్నాను కదండి, మొత్తం హోల్ టీమ్ మేము ఇంతకుముందు కూడా చెప్పాను. ప్రవీణ గారు అలా ఫస్ట్ టైం నేను కలిసినప్పుడే హే అనేసి ఇప్పుడు ఇలా చాలా అంటే కొత్తగా రాగానే నమస్కారం అండి, ఏమండి, అలాగే లేదు అసలు ఎవరు. మనోజ్ కానీ ప్రవీణ కానీ మిగతా వాళ్ళు అందరూ సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అలో బాస్ అది ఇది మాట ఎవ్రీబడి ఓన్ ద ఫిల్మ్. ప్రతి వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఆ సినిమాని, ఎందుకో తెలీదు, ఐ డోంట్ నో. మేబీ ఒకరికొకళ్ళు ఒక ఫ్రీక్వెన్సీ లెవెల్స్ కలుస్తాయి కదా. సో హోల్ టీమ్ అందరూ ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి కెమెరామెన్ దగ్గర నుంచి బేసికల్లీ ప్రవీణ అలా ఉండటం వల్ల సెట్లో మనోజు మేమందరం ఉండటం వల్ల ఒకళ్ళకొకళ్ళు ఆ సినిమాను ఓన్ చేసుకుని మామూలుగా క్యాజువల్గా ఉన్నాం మేము. అండ్ ఏ ఆర్టిస్ట్కైనా కూడా ఏదైనా ఆపర్చునిటీ రావాలండి. అలాగా చాలామంది చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు, అందరికీ ఆపర్చునిటీస్ రావాలి, వచ్చినప్పుడు అది బయటపడుతుంది. అలాగే నేను చాలా సినిమాలు చేశాను, చాలా సినిమాల్లో చాలా పేరు వచ్చింది, ఇవాళ మళ్ళీ కొత్తగా ఇంకో పేరు వచ్చింది. సో ఐఎమ్ లక్కీ. కంగ్రాచులేషన్స్. అండ్ రానా గారు సార్, ఇందాక మీరు చెప్తూ లైక్ తనని ఎలా చూసినా యాక్సెప్ట్ చేయగలుగుతామని చెప్పేసి అన్నారు మనోజ్ గారిని. యాక్చువల్లీ సిమిలర్లీ మీరు ఇద్దరు పక్క పక్క నుంచి ఉంటే బ్రదర్స్ లాగా ఉన్నారు. సో ఇన్ ఫ్యూచర్లో మీ ఇద్దరు కాంబినేషన్ అన్న మేము చూడొచ్చా? అరే నేను ఫస్ట్ ఒక్క సినిమా చేయను, అదే టైం పడుతుంది ఊరుకోండి. యాక్చువల్లీ మీ కథలు చూసుకుంటే పరేషన్ కావచ్చు, కేర్ ఆఫ్ కంచర్పాలెం కావచ్చు, 35 కావచ్చు, అండ్ ఇప్పుడు లైక్ ఈ సినిమా కావచ్చు, ప్రతిదీ కూడా రూరల్గా
న్యాచురల్గా అండ్ మంచి న్యాచురల్ అంటే కమర్షియల్ వే కాకుండా ఇలాంటి ఒక మంచి స్టోరీస్ తీసుకొస్తున్నారు మా ముందుకి. ఇన్ నెక్స్ట్ రాబోయే సినిమాలో ఇది ఒక నేచర్తో ఉండబోతుందా, లేదంటే ఇప్పుడు దాకా చేసిన 6-5 సినిమాలు కాకుండా వేరే కొత్త సినిమాని ఏదైనా ప్రజెంట్ చేస్తారా రానా గారు? అంటే ఆ సినిమానే చెప్పొద్దండి. అంటే ఐ బిలీవ్ ఐఎమ్ నాట్ చూసింగ్ దీస్ ఫిల్మ్స్ ఆర్ చూసింగ్ మీ అండ్ కమింగ్. అండ్ నేను సినిమా కానీ కథ కానీ అదే నమ్ముతానండి. ఆ కథ మనని చూస్ చేసుకుని వస్తుంది. అండ్ ఐ థింక్ ఐ డోంట్ నో వాట్స్ దేర్ ఇన్ స్టోర్. రానా గారు ఇక్కడ సార్ రానా గారు ఒక క్వశ్చన్ అడిగా. So I always had this doubt. So which film goes to Suresh Productions, which film goes to Spirit Media? How do you choose it? So at Spirit, good question actually. A lot of people have asked me this. See, Suresh Productions, Asian Suresh, all of them have been in the business for so long. Every cinema that's mainstream, that's commercial, that's wholesome entertainment kind of goes there. Prati cinema, oka cinema ki alternative voice unte, that will become Spirit Media in some form. And Spirit Media is just not Telugu Paruputam Kakunda, we'll release it across the country and across the world. Yeah, you got a Malayalam film also. Yeah, All We Imagine is right in a cinema chestam. But next to Marathi cinema kuda cheyabothunam. So yes, that's what Spirit Media is going to Film festivals target. Well, alternative cinema ante the film festival anedi it's not a very successful or very viable thing for an Indian filmmaker. Kani daniki oka ecosystem India lone క్రియేట్ చేద్దామనే డైరెక్షన్లో వెళ్తున్నాం. రానా గారు, బాహుబలి ద ఎపిక్ అని ఒక ఫిలిం, సో దాని గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి డ్యూరేషన్ కోసం. ట్విట్టర్లో చాలా పెద్ద ఇదే నడుస్తుంది, మీకు కూడా తెలుసు. సో దాని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? అండ్ చాలా మంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ అండ్ మీ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు దాని గురించి, డ్యూరేషన్ గురించి ఎస్పెషల్? అంటే ఫస్ట్ ఎంత డ్యూరేషన్ ఉన్నా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే నేను ఏ సినిమా చేయకుండా ఈ సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నాదే అవుద్ది. సో అంటే ఆ డ్యూరేషన్ ఎగ్జాక్ట్గా నేను మెజర్ చేయలేదండి, నాకు చెప్పలేదు ఎగ్జాక్ట్గా. ఎంత అంటున్నారు? 4 hours చూస్తారా? 4 hours 3.5 4 నేను తెలియదండి. రాజమౌళి గారు ఆయన పెట్టే వరకు తెలియదండి మాకు కూడా. 5+ అంతా 5+ కావాలంటున్నారు మీరు 4 కావాలంటున్నారు. అలానా? నాకు తెలియదండి, రాజమౌళి గారు మీకు చెప్పారండి. ప్రవీణ గారు హాయ్. నాకైతే చెప్పలేదు. ప్రవీణ గారు హాయ్. సో వన్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ whole movie almost anamorphic lenses to this. You went for that blur effect, right? So was that intentional? And for few scenes it's fine, but whole movie it was a risk, right? Few may feel it's little out of place. Yeah, the anamorphic lens is a vintage feel kosam, 90s feel kosam. A blur effect is only on the sides. So adi main narrative ki distraction kaadu. I don't think so. Rondodi songs anni they're spherical lenses. So songs lo edi chupiyalo adi chupichali ani anukunnanu. So technical ga a story ki naku idi right anpichindi. So I took that risk. So all right guys, thank you very much. Thank you so much to all the media. So theaters lo malli chudandi nachite Kottapallilo okappudu Rana garu present chesi ప్రవీణ గారు డైరెక్షన్ అండ్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఫిలిం సో 18వ తారీఖున వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. థియేటర్స్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.